హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చిన. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికైతే విలేజ్లో వ్లాగ్ని షేర్ చేస్తాను. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. మార్నింగ్ లేచిన తర్వాత పనులు అయితే ఇట్లనే మొదలవుతాయి ఊళ్ళో ఉన్నప్పుడు. మామయ్యది ఈరోజు 10వ నెల మాసకము. అంటే ఈ వ్లాగ్ ఎప్పటిదో 23కి ఎగ్జాక్ట్గా 10th మంత్ పడుతుంది. తిథి ప్రకారం కొంచెం బిఫోరే వచ్చిందనమాట. సో ఆ రోజు వ్లాగ్ని మీతో షేర్ చేస్తాను. నైట్ ఇంటికి వచ్చే వరకు అయితే చాలా లేట్ అయింది. పరకాలనే లేట్గా స్టార్ట్ అయినాం. యాక్చువల్గా చెప్పాలంటే 7కి అట్లా స్టార్ట్ అయినాము. మధ్యలో ఆహానికి కొంచెం వాడికి జీన్స్ లేవు, చూద్దామని షాపింగ్ కోసమని ఆగినాం. కానీ చెక్ చేస్తే వాడి సైజ్ అసలు కరెక్ట్గా దొరకలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దామని ఇంటికైతే వచ్చేసినాం. వచ్చేసరికి బాగా లేట్ అయింది. అందుకోసమనే ఎదురుగా అంటే ఇందాక మాట్లాడింది అనమాట నాతో. రాత్రి కనవలేదు, ఎప్పుడు వచ్చిండ్రా అని అడుగుతుంది. మార్నింగ్ వచ్చిలా అని అనుకున్నది. లేదు, నైటే లేట్గా వచ్చినామని చెప్తున్నా అనమాట. లాస్ట్ మంత్ ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యి వెళ్ళినాము. కానీ పిల్లలతో మస్తు ఇబ్బంది అయింది. అసలు వాళ్ళు లేస్తలేరు అనమాట. ఇంకా అదంతా బాధ వద్దనే లేట్ అయినా మంచిది, నిదానంగా వెళ్దాం నైట్ అని ఇంకా ఈవినింగే వచ్చేసినాము. అదే ఈవినింగ్ స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయింది. ఇట్లా వేల సంద నుంచి ఇట్లా ముగ్గేయడం అయితే నాకు బాగా ఇష్టం. పల్లెటూరులో పుట్టి ఇట్లాంటి అంటే ఈ టైప్ ఆఫ్ ముగ్గు రాకుంటే ఉంటే నాకు నచ్చలేదన్నమాట. ఖచ్చితంగా నేర్చుకోవాలనిపించి ఇంకా నేర్చుకున్నా. ఫైనల్లీ ఇట్లయితే వచ్చింది. కొంచెం లావుగా వస్తుంది, కాకపోతే ఇంకా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఇంకా వేస్తా అంటే ఇంకా అదే వస్తుంది సన్నగా. మా సైడ్ అయితే దీన్ని గోరు ముగ్గు అంటారు అనమాట. మీ సైడ్ ఇంకేమన్నా పేరుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు చుట్టూ వేసినా కదా, 2 ఫింగర్స్తో ఇట్లా మధ్యలో పిండిని పట్టుకొని అట్లా వేసేదాన్ని, కవర్ చేసుకునేదాన్ని అనమాట. చూడ్డానికి అది ఇది సేమే కనబడుతుంది. ఇది మా పెద్దత్తమ్మ వేస్తా అంటే చూసిన కడప పైన. అప్పుడు నేర్చుకొని ఇంకా నేను అదే వేసేదాన్ని. ఈ గోటి ముగ్గును అసలు నేర్చుకోలేదు. రీసెంట్గానే నేనైతే నేర్చుకున్నా. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. అయితే అయ్యగారు వస్తాడు, ఆ లోపు వంట చేసుకోవాలి, అందరూ ఫ్రెష్ అప్ కావాలి, పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించాలి. అందుకోసమని ఫాస్ట్గా అయితే చేస్తాను పనులు. కానీ మా వాకిలి చాలా పెద్దగా ఉంటుంది. ముగ్గులు వేయడానికి బాగా టైం పడుతుంది, ఊడవడానికి, అలక చల్లడానికి. పల్లెటూరు వాతావరణం అంటే అంతే, చుట్టూ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఈ కోడిపుంజ అయితే ఎన్ని సంవత్సరాలదో అసలు. వాస్తవానికి ఆ కోడిపుంజ అయితే పెట్టి పుట్టింది అనుకోవాలి. ఆయుష్ చాలా ఎక్కువ. చాలాసార్లు దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం వంట చేయాలని, మళ్ళీ వదిలేసినాం. అట్లా జరిగింది. ఇంకా ఈ మధ్యలో ఇంటికి వస్తుంది అనమాట. దానికి మొక్కజొన్నలు వేస్తుంది మా చిన్నారమ్మ అయితే. మా కోళ్ళు అయితే లేవు, అదొక్క కోడిపుంజే ఉన్నది. చిన్న కోడి పిల్లలు ఈ మధ్య అక్క వాళ్ళు తీసుకొని పెంచుతారనమాట. అవి చాలా చిన్న సైజు, మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించిన కదా, అవే సౌండ్ చేస్తాయి. ఇంటి ముందు పనులు అయితే ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినాయి. అంటే బోర్లు కడగడం, ముగ్గులు పెట్టడం, వాకిలు ఉడవడం, ఇల్లు తుడవడం, ఇదంతా 1 by 1 ఒకరొకరం ఒక్కొక్క పనులు అయితే చేస్తాము. హలో ఫ్రెండ్స్, మా పిన్ని మా చెల్లె ముగ్గేస్తుంది. మా పిన్ని వేస్తుంటే చూసి మా చెల్లె కావాలంటే ఇచ్చింది. కొన్ని వీడియో క్లిప్స్ మా చిన్నారి తీసింది అనమాట. వీడియో తీయరా అని చెప్తే కొంచెం ఆడియో కూడా సపోర్ట్ చేసింది. కొంచెం వర్డ్స్ ఫార్మేషన్ అనేది నేను లిటిల్గా చెప్పిన, ఆమె ఇంకా ప్రొసీడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్నానాలకైతే వేడినీళ్ళు పెడతాను అక్కడ నేను. ఇంకా ఏంటి అది? ఎవరిచ్చిళ్ళు? ప్రిన్స్ ఎవరచ్చిళ్ళు? అత్త ఇచ్చిందా? అత్త ఇచ్చిందా? నీకు తెలుసా అత్త అని? మా పక్కన ఆంటీ బౌల్ ఇచ్చిందంట, తీసుకొచ్చి ఇస్తుంది. ఎవరిచ్చిల్లా అంటే అత్త అని చెప్తుంది. వాటర్ దగ్గరనే ఆడుతుంది, అసలు చెప్తే వినట్లేదు. ఆ బురదలో పరిగెడుతుంది, వస్తుంది. ఆహానేమో మరీ అది అసలు కొంచెం బురద అంటినా కూడా కడిగేవాడికి ఏడ్చేవాడు. అట్లాంటిది ప్రిన్స్కి అట్లాంటి ఫీలింగే లేదు. ఊరమ్మా చెప్పాలంటే మంచిగా కలిసిపోతుంది అక్కడ అని అందరు అంటున్నారు. తర్వాతనేమో అక్క చెల్లెలు ఇద్దరు ఉయ్యాలు ఊపుకుంటున్నారు అనమాట. ఫస్ట్ చిన్నారి ప్రిన్స్ని కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపింది. మళ్ళీ నువ్వు అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి ఉయ్యాల అని పాట పాడుకుంటూ ఉయ్యాల ఊపింది అనమాట. అట్లా నేను ఒకటి షార్ట్ వీడియో కూడా షేర్ చేసిన కదా అప్పట్లో. ఇంకా తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేసినాము. పాలు వేడి చేయడము, టీ చేయడం అదంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఫస్ట్ నేను బగారా రైస్ వేస్తాను. బగారా రైస్ ఆల్రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసిన కదా బౌల్ గిన్నె. దాంతోపాటు పక్కన చికెన్ కర్రీ చేస్తాను అనమాట. ఈరోజు అయితే ఎక్కువ ఐటమ్స్ అయితే ఎక్కువ ఏం చేయట్లేదు. కొంచెం వేరే అర్జెంట్ వర్క్ అయితే పడింది అనమాట. అందుకోసమని ఫాస్ట్గా వంట చేసి పూజ కంప్లీట్ చేసుకొని వాళ్ళైతే బయటికి వెళ్ళాలి. అందుకోసమని ఇంకా కొన్ని ఐటమ్స్ మాత్రమే చేస్తాను.
లాస్ట్ మంత్ అయితే చాలా ఐటమ్స్ అయినాయి, ఈసారి అయితే తగ్గినాయి అనమాట, టైం లేదు కాబట్టి. చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది, బగారా రైస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే స్వీట్ అవన్నీ ప్రిపేర్ చేయాలి. పూలమాల అయితే ఎప్పుడైనా తీసుకొచ్చే వాళ్ళము, కానీ నైటు వర్షం పడేసరికి షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఇంకా మేము వేరే రూట్ నుంచి వచ్చినాము, హంటర్ రోడ్ నుంచి వెళ్ళేసరికి మాకు టచ్ అవ్వలేదన్నమాట ఈ పూల కొట్ట అనేది, అట్లా మర్చిపోయినాము. సో ఇంటి దగ్గరే పూలు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి మనం ఒక మాల అయితే గుచ్చుదామని అనుకున్నాము. ఇంకా నాలోపే ఇంకా మా బావాళ్ళు అక్కడ మా చెట్టుకున్న ఫ్లవర్స్ అయితే తెంపుకొని వచ్చిళ్ళు అనమాట. ఇంకా అక్క అయితే ఆ మాల చేస్తుంది, రెడీ చేస్తుంది. ఇక్కడైతే చికెన్ కర్రీ కంప్లీట్గా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే సేమియా వేయించుతానా పాయసం చేయడం కోసమని. ఇక్కడ ఇలాచి దంచుతానమాట, దాంట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. డ్రై ఫ్రూట్స్ అయితే నార్మల్గా నేను నెయ్యిలో వేయించి వేస్తా, కానీ ఈసారి ఏం చేసిందంటే ఓన్లీ ఈ ఆల్మండ్స్ మాత్రమే ఉన్నాయి, వాటిని కొంచెం కచ్చపచ్చగా దంచేసి డైరెక్ట్ పాలలోనే వేసేసిన. మనకు హీట్కి అది కొంచెం బాయిల్ అయ్యి టేస్ట్ అయితే బాగానే వచ్చింది. నేను ఎప్పుడు ఇట్లా ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. నెయ్యి అవైలబుల్గా లేదని ఇంకా అట్లయితే చేసేసిన. ఇంకా ఫైనల్లీ ఇంకా మేము అందరం అయితే ఫ్రెష్ అప్ అయినాం. అయ్యగారు వచ్చి పూజ అయితే స్టార్ట్ చేసిండు. పిల్లలైతే బయట కూర్చున్నారు అనమాట, దీపం వెలిగించడం కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేసినాం. ఇంకా అల్లరి చేస్తారని బయట కూర్చోబెట్టినాం కాసేపు. ఇంకా తర్వాత అదే బొట్టు పెట్టుకునేటప్పుడు దండం పెట్టుకునేటప్పుడు అయితే లోపలికి పిలిచినాం, అప్పుడు లోపల వచ్చి కూర్చున్నారు. టైం అయితే ఇట్టే గడిచిపోయింది, అసలు తెలియకుండానే ఇన్ని నెలల వరకు వచ్చినాం. 10వ నెల మాసకము. అత్తం అయితే చాలా బాధపడ్డది. మనం బాధపడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏదో సర్ది చెప్తుంటారు బాధపడొద్దని, కానీ ఆ పర్సన్ యొక్క లోటు అయితే పూర్తిగా ఎవరు తీర్చలేరు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఒక మదర్ని మిస్ అయినా, ఒక నాన్నని మిస్ అయినా, వాళ్ళ ప్లేస్ని ఇంకెవరు భర్తీ చేయలేరు అనమాట. చాలా లోటు ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. ఆ వెళ్తే అట్లనే ఉంటుంది లైఫ్ లాంగ్. చాలా బాధ అనిపించింది, ఉన్నట్టుండి మన మధ్యలో ఉన్న మనిషిని మిస్ అవ్వడము. సో ఇంకా ఏం చేస్తాం, మనం టైం బట్టి మూవ్ ఆన్ కావాల్సింది. పూజ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. అయ్యగారు కాలు కట్టిన తర్వాత బ్రాహ్మణ దానం అనే ఒక ప్రాసెస్ అయితే చేపిస్తారు. ఇదంతా ఏంటిదంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది మన కుటుంబానికి ఉండడం కోసమని చేపిస్తారంట. సో అదే చెప్పిండు అయ్యగారు అయితే మాకు. ఇట్లా బియ్యం ఇచ్చిన రోజు అంటే మాస్కం జరిపించిన రోజు ఒంటి పూట మాత్రమే తినాలంట, నైట్ పూట తినకూడదని చెప్పిండు. సో ఈ ప్రాసెస్లన్నీ ఇట్లా ఇది ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా చేపిస్తా అంటే మనసు అంతా ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నాకైతే. లిటరలీ అసలు ఎంత ఆపుకున్నా కళ్ళలో వాటర్ అయితే అసలు ఆగవు, దుఃఖం ఏమంటారు పొంగుగా వచ్చేస్తుంది. నిజంగా ఫ్యామిలీ అంతా చాలా మిస్ అవుతున్నాం మామయ్య, నువ్వు ఎక్కడున్నా మీ ఆశీర్వాదం మాకైతే ఉండాలి. బియ్యము పదార్థాలు ఇస్తిమే గనక ఏ పుణ్య ఫలమైతే కలుగుతుందో ఆ పుణ్య ఫలము ప్రసాదించి మమ్ములను మా కుటుంబాన్ని రక్షించండి అయ్యా. దానసాధానం దక్షిణాధానతుభ్యమహం సంప్రదతే నమః. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత అయ్యగారిని అయితే సాగనంపుతున్నారు. మావయ్య సంవత్సరీకం చాలా దగ్గరలోనే ఉంది. మావయ్యకి గుర్తుగా గోరి కట్టించాలని అత్తమ్మ అడిగిందనమాట. సో ఇంకా ఆ ప్రాసెస్ అయితే చేయించాలి, సంవత్సరీకం లోపే కట్టించాలంట. సో అది ఇంకా పెండింగ్లో ఉన్నది ప్రస్తుతానికైతే. ఇంకా పూజ చేసి వెళ్ళిపోతారు అంతే. మనం చేసిన ఐటమ్స్ అన్ని ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకొని అందరం భోజనాలు చేయాలి. సో పిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే నేను వచ్చిన, ఈ రూమ్లో ఆడుతున్నారు పిల్లలైతే. ఒక్కొక్కరం అందరం దండం పెట్టుకొని అదే ఫ్రూట్స్ స్వీట్ మనం చేసిన వంటలు అక్కడ పెట్టి దండం పెట్టుకొని అందరం భోజనాలు చేయడము. సో ఇంతే ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే. ఎలా అనిపించింది మీకు? వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.